స్తోత్రం ప్రభా, నీకే వందనాలు చెల్లించుకొచ్చున్నాను ప్రభా. తండ్రి నాయన, ఇదిగో తండ్రి నాయన, పరిశుద్ధ దినమును ప్రభా మేమందరం కలిసి నిన్ను ఆరాధించడానికి నాయన ఎటువంటి చక్కటి సమయాన్ని మీరు మాకు దయచేసారు. నీకు వందనాలు చెల్లించుకొచ్చున్నాను ప్రభా. ఏసైనా లోకంలో ఎక్కడ చూసినప్పటికీ ప్రభా తండ్రి నేను ఏసే నెమ్మది లేదు ప్రభా, శాంతి లేదు ప్రభా. అయినా ప్రభా మీరు మమ్మల్ని ప్రభా నిన్ను ఆరాధించడానికి మంచి సమయాన్ని దయచేసారు. నీకు వందనాలు దేవా. ఏసీ ఇప్పుడు పాటల్లో నిన్ను ఆరాధిస్తుండగా దేవా, ఈ తెరవబడిన పరలోకాన్ని ఇక్కడ ఉంచండి ప్రభా. నేను ఎంతమంది అయితే ప్రభా నన్ను మీరు వీక్షిస్తున్నారో ప్రతి ఒక్కరి జీవితంలో నీ అద్భుతాలు జరిపించండి. ఏసైనా నీ అద్భుత ఆశ్చర్య కార్యాలు జరిపించి నేను ఈ ఆరాధన ద్వారా సమస్త ఘనత ప్రభావం మీరే పొందమని అడుగుచు యేసు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. గట్టిగా చెప్తాం. శ్రీకరుణ శ్రీ యేసునాథ శ్రీమంతుడు సృజనాత్మక శ్రీమంతుడవు సృజనాత్మక
సృజనాత్ముడా హోసన్నా హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హోసన్నా హోసన్నా హల్లెలూయా హోసన్నా మహోన్నతమైన నామం శ్రేష్టమైన నామాన్ని ఆరాధన చేస్తున్నాం. మహోన్నతుడా నీ నీడలో నేను నివసించును, సర్వశక్తుడా నీ చాటున నేను విశ్రమింతును. మహోన్నతుడా నీ నీడలో నేను నివసించును, సర్వశక్తుడా నీ చాటున నేను విశ్రమింతును. యేసయ్యా నీ రెక్కలే నాకు ఆశ్రయము, యేసయ్యా నీ రెక్కలతో నన్ను కప్పుము, యేసయ్యా నీ రెక్కలే నాకు ఆశ్రయము, యేసయ్యా నీ రెక్కలతో నన్ను కప్పుము. నీవే నా శైలము, నా కేడము, నేను నమ్మదగిన దైవం. నీవే నా శైలము, నా కేడము,
hallelujah, hallelujah, hallelujah. There's nothing greater than worshiping His name. There's nothing bigger than the God you experience every day of your lives. యేసు ప్రభు సజీవుడిగా ఉన్నాడు. ప్రతి దినము ఆయన ఎరిగిన వారు విశ్వాసంలో బలపరచబడతారు. ప్రతి దినము ఆయనకి దగ్గరగా వచ్చేవారు ఆయన యొక్క సహవాసాన్ని ఎక్స్పీరియన్స్ చేసిన వారుగా ఉంటారు. Might be you have experienced Jesus just as a healer. ఒక స్వస్థపరిచేవాడిగా ఆయన మీకు పరిచయమేమో, లేకపోతే ఆయన ప్రేమను ఎవరో ప్రకటిస్తే ఆ ప్రేమించే వ్యక్తి ద్వారా యేసు ప్రభుని ప్రేమమూర్తిగా నువ్వు ఎరిగి ఉండవచ్చు. Might be you know Him as a compassionate, powerful God. నీకు కంఫర్ట్ కావాల్సిన సమయాల్లో, ఆదరణ లేని సమయాల్లో ఆయన నీతో మాట్లాడి ఉండవచ్చు, దర్శించి ఉండవచ్చు. That's what you know about Jesus. అదే నీకు తెలిసి ఉండవచ్చు. But your God, the name above all names, నువ్వు ఆరాధించే ఈ యేసు ప్రభు నువ్వు అనుకుంటున్న వాడికంటే శ్రేష్టమైన వాడు. అప్పుడు స్వస్థపరచగలిగాడు, ఇప్పుడు ఈ క్షణమందు స్వస్థపరుస్తాడు. అప్పుడు అన్ని భాషలతో నింపినవాడు ఈ క్షణమందు కూడా అన్ని భాషలతో నింపగలడు. అప్పుడు అనేకులు యేసు ప్రభువుని తెలుసుకుని స్వంత రక్షకునిగా అంగీకరించిన సందర్భాలు ఉంటాయి. ఈ క్షణమందు కూడా యేసు ప్రభువుని స్వంత రక్షకునిగా అంగీకరించి ఎందరో జీవితాలు పట్టబడతాయి. అప్పుడు విశ్వసించారు పరలోక రాజ్యానికి ఆయన తీసుకువెళ్తారని. బికాస్ హీస్ మోర్ కేపబుల్. ఈ దినము కూడా నువ్వు ఒక్క క్షణము ప్రభువా నన్ను క్షమించు ప్రభువా, నా పాపాల నుంచి నాకు విడుదల కలిగించండి ప్రభువా, నేను నీ యందు విశ్వసిస్తాను ప్రభువా, మరణమైన చివరికి నా ఊపిరి అంత ఉన్నంత వరకు కూడా నిన్నే ఆరాధన చేస్తాను ప్రభువా అని ఒక్క తీర్మానం చాలు నిన్ను పరలోక రాజ్యానికి తీసుకువెళ్ళడానికి. నీ దేవుడు చేష్టలు చేయవాడు. He doesn't talk, He make changes in our lives. I know Him as a God who can turn my life. I know Him as a God who can be your provider. I know my God as a healer. I know my God as a protector. I know my God, He is the one who gives me everything in my life. He never failed when I put my faith on Him. నా విశ్వాసాన్ని ఆయన మీద పెట్టినప్పుడు ఆయన ఎన్నడూ కూడా నన్ను కించపరచలేదు. He always been my faithful lover of my life. He can be yours today too. ఆయన నీ జీవితంలో కూడా నీకు ఒక ప్రత్యేకమైన ప్రణాళిక, ప్రత్యేకమైన జీవితం ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. If you're going through depression, I pray in Jesus' name you be delivered. If you're feeling, is this true God? If you have a question in your mind, if Jesus is a real God, I pray that He deliver you right away from the satanic powers you have in your life. I pray that దేవుడు నీకు ప్రత్యక్షపరచ
ప్రార్థన చేస్తున్నాను. ఎందుకంటే ఆయన చనిపోయి తిరిగి లేచినప్పుడు, పరలోకానికి వెళ్ళినప్పుడు తిరిగి వచ్చి దర్శించాడు. ఆయన శిష్యుని దర్శించాడు, అనేక మందిని దర్శించాడు. ఈ రాత్రికాల సమయంలో నీకు అనుమానం ఉన్నట్లయితే ఆయన దర్శించడానికి ఇష్టపడుతున్నాడు. బికాస్ ఐ హ్యావ్ ఎక్స్పీరియన్స్డ్ అ గ్రేట్ గాడ్, అ వండర్ వర్కింగ్ గాడ్, అ గాడ్ హూ కెన్ డూ మిరకల్స్. Let it be the same in your life and more than what I have experienced. ఆరాధన చేస్తావా? ఆయన ఆరాధన చేస్తావా? మహిమకు పాత్రుడా, ఘనతకు అర్హుడా, మా చేతులెత్తెను నిన్ను ఆరాధించుటకు, మా చేతులెత్తెను నిన్ను ఆరాధించుటకు. మహిమకు పాత్రుడా, ఘనతకు అర్హుడా, మా చేతులెత్తెను నిన్ను ఆరాధించుటకు, మా చేతులెత్తెను నిన్ను ఆరాధించుటకు. మహోన్నతుడా, అద్భుతాలు చేయువాడా, నీ వంటి వారు లేరు, నీ వంటి వారు లేరు. మహోన్నతుడా, అద్భుతాలు చేయువాడా, నీ వంటి వారు లేరు, నీ వంటి వారు లేరు. మహోన్నతుడా, అద్భుతాలు చేయువాడా, నీ వంటి వారు లేరు, నీ పరిశుద్ధాత్మ, ఈ ఆరాధన నీకే సమర్పించుకుంటూ మా జీవితాల్లో అద్భుతాలు చేస్తున్నందుకే వందనాలు చెల్లించుకుంటూ, ఈ యొక్క తెగుల నుంచి మమ్మల్ని దూరపరుస్తున్నందుకే వందనాలు చెల్లించుకుంటూ, యేసు నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. అద్భుతమైన ఆరాధన ఇంతవరకు మనం చేశాం. దేవుని సన్నిధిలో పరిశుద్ధాత్మ శక్తిని, ప్రభావాన్ని అనుభవించాం. ప్రియులారా, ఈ ఫ్రైడే మన్నాకి ప్రేమపూర్వకంగా మరొకసారి మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను. మన పాస్టర్ గారు, దైవజనురాలు భారతి పీటర్ గారు సాక్ష్యం ఇచ్చి దేవుని నామాన్ని మహిమపరచబోతున్నారు. వారి సాక్ష్యం ద్వారా మనం ప్రభువును మహిమపరుద్దాం. అందరూ కూడా శ్రద్ధగా ఆలకించాలని మనం చేస్తున్నాను. ఆమేన్. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీకు శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఈ యొక్క సమయంలో నా యొక్క సాక్ష్యాన్ని క్లుప్తంగా చెప్పాలని కోరుతూ ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. నా పేరు భారతి. నేను ఒక హైందవ కుటుంబంలో జన్మించాను. మా తల్లిదండ్రులు విగ్రహారాధికులు. మా తండ్రి గారి పేరు వీరరాఘవయ్య, మా తల్లి గారి పేరు వీరరాఘవమ్మ. వారికి 5 బిడ్డలు. 5 బిడ్డల్లో నేను ఆఖరిదానను. ప్రభు మా తల్లిగారిని రక్షించుకున్నారు. ఆమె అనారోగ్య కారణాన్ని బట్టి ఆమె మచిలీపట్నంలో హాస్పిటల్లో ఉన్నప్పుడు ఆమె యేసు ప్రభువుని గురించి ఆమెకి ఒక వ్యక్తి తెలియచేశారు. ఆమె ప్రభువుని నమ్మి ఆమె ఒక బైబిల్ గ్రంథాన్ని తీసుకుని ఇంటికి కొనుక్కొని వచ్చారు.
ఆ బైబిల్ మా తండ్రి గారు మా అన్నయ్య గారు చూచి ఇది మన ఇంట ఉండకూడదు, మనకి అనేక గ్రంథాలు ఉన్నాయి, 3 దేవతలు ఉన్నారు, వాటి మధ్యన ఆ బైబిల్ ఉంచకూడదు అని వారు నిరాకరించారు. అయినా సరే మా తల్లిగారు బైబిల్ గ్రంథాన్ని దాచిపెట్టారు. మా వీధిలో ఒక టీచర్ గారు, భార్యాభర్తలు ఇరువురు కూడా, కావూరి సుబ్బారావు గారు, కావూరి శిరోమణిమ్మ గారు, వారు టీచర్స్గా పనిచేస్తూ మా వీధిలో వెళుతూ పోతూ వస్తూ ఉన్నారు. ఆ సమయంలో మా అమ్మగారు పిలిచి, యేసు ప్రభు గురించి మీకు తెలుసు కదండి, ప్రభు గురించి మాకు తెలియచేయండి, మాకు తెలుసుకోవాలని ఆశగా ఉంది అని చెప్పి ఆమె అడిగారు. వారు కలిగిన సమయంలో, వారికి దొరికిన సమయంలో వారు వచ్చి మాకు దేవుని వాక్యాన్ని మా తల్లిగారికి, మా ఇంటి వారికి తెలియచేస్తూ ఉన్నారు. మాకు తెలిసినటువంటి ఒక వ్యక్తి, మా కుటుంబస్తులు ఒక ఆయన వచ్చి ప్రభుని తెలుసుకున్న అతను, ఇదిగోండి ఈ సమయంలో ఇక్కడ దేవుని అద్భుతం జరుగుతుంది, మీరు రండి చూద్దురు అని చెప్పేసి ఆయన మా తల్లిదండ్రులను తీసుకుని వెళ్ళటం జరిగింది. అయితే ఆ సమయంలో మరి 12 సంవత్సరాల నుండి ఉబ్బు వ్యాధితో బాధపడుచున్నటువంటి అమ్మాయి గురించి అక్కడ ప్రార్థన చేస్తా ఉన్నారు. 12 సంవత్సరాలు చిన్న వయసులో ఉన్నటువంటి ఆ బిడ్డ కొరకు ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రభు స్వస్థపరుస్తున్నాడు అని వారు చెప్తున్నారు. కానీ వీరు, మా నాన్నగారు అమ్మగారు కళ్ళు తెరిచి అలాగా చూస్తూ ఉన్నారు. ఆ సమయంలో ప్రభువు చేసే కార్యాన్ని వారు చూస్తూ ఉన్న సమయంలో దేవుని అద్భుత కార్యం జరిగింది. ఆ 12 సంవత్సరాల అమ్మాయి ఆ ఉబ్బు వ్యాధితో ఇంత లావున ఉన్నటువంటి అమ్మాయి సన్నగా కట్టిలాగా అయిపోవటం జరిగింది. అది గొచ్చు, ఆ నేల తడవలేదు. మరి ఆ అమ్మాయి మాత్రం స్వస్థత పొందినట్లుగా అద్భుతాన్ని చూశారు. నేను ఇన్ని సంవత్సరాలుగా దేవుని నమ్ముకున్నాను, కానీ ఏ దేవుడు కూడా ఇలాంటి అద్భుతం చేయలేదు. మరి ప్రభు, యేసు ప్రభువులో శక్తి ఉంది, యేసు ప్రభు గొప్పవాడు, ఆయన మహత్కార్యాలు చేసే ప్రభు, ఆయనలో ఉన్న శక్తిని వారు గ్రహించి వారి ఇంటికి వచ్చారు. తర్వాత మా పాస్టర్ గారు దేవుని వాక్యాన్ని వారికి విశుద్ధపరుస్తూ ఉన్నారు, బోధిస్తూ ప్రకటన చేస్తూ ఉన్నారు. వారు ప్రభువునందు విశ్వాసం ఉంచారు. ఆ సమయంలో దేవుని మందిరానికి వెళ్ళటం, దేవుని వాక్యం వినటం, మా విశ్వాసంలో బలపడటం జరిగింది. మా అమ్మగారు మరి వేరే తిరుపతి వెళ్ళాలని ముడుపులు కట్టారు. ఆ ముడుపులు కట్టి అవన్నీ కూడా తీసుకుని వెళ్ళి వారు చెరువులో పడేసి వీరు తలస్నానం చేసి ప్రభు సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేసుకోవడం మొదలుపెట్టారు. అప్పటి నుండి కూడా ప్రభునందు విశ్వాసం ఉంచి వారు దేవుని యొక్క సన్నిధికి, దేవుని మందిరానికి వెళ్ళటం చేశారన్నమాట. అప్పుడు కొంతకాలం అయిన తర్వాత మా అమ్మగారు చనిపోయారు. నాకు 6 సంవత్సరాల వయసులోనే అమ్మ చనిపోయారు. నాకు 8 సంవత్సరాల వయసు వచ్చేటప్పటికి మా నాన్నగారు కూడా చనిపోయారు. అయితే మా అన్నయ్య, వదిన వారు దేవుని నమ్ముకున్నారు. వారు కూడా మరి మేము 4 అక్కా చెల్లెళ్ళు, మా అన్నయ్య ఒక్కరే కనుక వారి బాధ్యత అంతా కూడా వహించి మమ్మల్ని పెంచి పెద్ద చేశారు. ఆ సమయంలో నేను 4వ తరగతి నుండి 7వ తరగతి వరకు చల్లపల్లిలో చదువుకున్నాను. మరి 8వ తరగతి నుండి 10వ తరగతి వరకు మచిలీపట్నం WME సంస్థ అని ఉంది, ఆ సంస్థలో హోమ్లో చదువుకున్నప్పుడు అప్పుడు ప్రభు గురించి నేను తెలుసుకున్నాను. యేసు ప్రభు ఎంత గొప్పవాడో, ఆయన సత్యవంతుడని ఎరిగి మరి నేను ప్రార్థన చేయటం మొదలుపెట్టాను. ఆ టైంలో దేవుని శిల్వ దర్శనం నాకు కలిగింది. దేవుడు నాతో మాట్లాడాడు. ఏ వాక్యం ద్వారా మాట్లాడాడంటే యెహోషువ గ్రంథం 1వ అధ్యాయము 7వ వచనం నుండి 9వ వచనం ద్వారా ప్రభు నాతో మాట్లాడాడు. నీవు నిబ్బరము కలిగి జాగ్రత్త పడి బహుధైర్యముగా నుండి నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటి చొప్పున చేయవలెను. నీవు నడుచు ప్రతి మార్గమున చక్కగా ప్రవర్తించినట్లు నీవు దాని నుండి కుడికి గాని ఎడమకు గాని తొలగకూడదు. ఈ ధర్మశాస్త్రమును నీవు బోధింపక తప్పిపోకూడదు. దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారం చేయుటకు నీవు జాగ్రత్త పడునట్లు దివారాత్రము దానిని ధ్యానించిన ఎడల నీ మార్గమును వర్ధిల్ల చేసుకొని చక్కగా ప్రవర్తించదు.
నేను ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను కదా, నిర్భయం కలిగి ధైర్యముగా ఉండము, దిగులు పడకము, జడియకము, నీవు నడుచు మార్గమంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడయుడునని ఈ వాక్యం ద్వారా దేవుడు నాతో మాట్లాడారు. నా తల్లిదండ్రులు లేనటువంటి కారణం చేత నా అన్నయ్య వదిన మా బాధ్యత అంతా కూడా వహించి వారు పెంచేవారు. నాకు ఎవరన్నా ఒక మాట అంటే నేను ఏడ్చేదాన్ని. ఎందుకు, నా తల్లిదండ్రులు లేరు కనుక మీరు మాట్లాడుతున్నారు ఇలాగే అని నేను ఏడ్చేదాన్ని. ఆ సమయంలో దేవుని సన్నిధిలో నేను ప్రార్థన చేస్తున్న సమయంలో నాకు శిలువ దర్శనం కలిగింది. ఈ వాక్యం ద్వారా దేవుడు నన్ను బలపరిచాడు. ఆ విధంగా 10th క్లాస్ వరకు చదువుకున్న తర్వాత నా అన్నయ్య గారు, నువ్వు బైబిల్ స్కూల్కి వెళ్ళి దేవుని వాక్యం నేర్చుకోమ్మా అన్నారు. నాకు ఇష్టం లేదు. ఎందుకంటే అన్నయ్య ఒంటరిగా ఉన్నాడు. నేను బాగా చదువుకొని ఒక టీచర్గానో ఒక నర్సుగానో చేసి అన్నయ్యకి సహాయపడాలి. మా పెద్ద కుటుంబం, ఈ కుటుంబంలో ఒకరికొకరు తోడుగా ఉండాలనే ఆశ నాలో ఉండేది. అయితే అన్నయ్య దేవుని వాక్యం నేర్చుకో అన్నప్పుడు అన్నయ్య మాటకు ఎదురు చెప్పేవారం కాము. అన్నయ్య ఏది చెప్తే అదే, ఆ మాట పెద్దలకు విధేయత చూపాలని నేర్పించారు కనుక వారు ఆ మాటకి మరి ఒబే అయ్యి, సరే వాక్యం నేర్చుకుందాం, వాక్యం తెలుసుకోవడం మంచిది, దేవుని వాక్యం దివారాత్రులు ధ్యానించడం వలన నీవు దీవించబడతావు, ఆశీర్వదించబడతావు అని మొదటి కీర్తనలో మనం చదువుతున్నాం కదా అని మా అన్నయ్య చెప్పినప్పుడు ఆ విజయవాడలో ఉన్నటువంటి సియోన్ బైబిల్ స్కూల్కి వెళ్ళాను. అక్కడ 6 నెలలు బైబిల్ ట్రైనింగ్ చేశాను. తర్వాత మరి అక్కడ కొన్ని కారణాన్ని బట్టి అక్కడ ఉండటానికి వీలు లేక నేను ఇబ్బంది పడుతున్న సమయంలో ఆ సంఘంలో ఉన్నటువంటి సంఘ పెద్ద గారు భార్య డోరతి విక్లిఫామ గారు, ఆమె నన్ను తీసుకొని పిఎల్ పరంజిత్ నాయన్ గారు అలాగే స్పజ్జనయ్య గారు ఉన్నటువంటి ఆ యొక్క భీమవరంలో ఉన్న బైబిల్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ చేశారు. ఆ టైంలో దేవుని వాక్యం నేను నేర్చుకోవడం, మరి ఎన్ఎస్ కుమాన్పల్లయ్య గారు, బిషప్ తండ్రి గారు, తల్లి గారు వచ్చి అప్పుడప్పుడు ఆ మీటింగ్స్కి వస్తూ ఉండేవారు. అక్కడ ఆ సమయంలో మరి నన్ను చూచి మరి పాస్టర్ పీటర్ గారు రాక్ చర్చ్లో హైదరాబాద్లో సేవ చేస్తున్నారని వారు నాతో అన్నారు. మరి అప్పుడు మా అన్నయ్య గారితో పరంజిత్ నాయన్ గారు, బిషప్ ఎన్ఎస్ కుమాన్పల్లయ్య గారు, అమ్మగారు, స్పజ్జనయ్య గారు వీరందరూ మాట్లాడి అన్నయ్య వదినతో వారు మాకు వివాహం జరిగించడం జరిగింది. అప్పటి నుండి కూడా దేవుని పరిచర్య, దేవుని బైబిల్ గ్రంథంలో ఉన్న వాగ్దానాలు ద్వారా దేవుడు నాతో మాట్లాడుతూనే వచ్చారు దేవుని పరిచర్య చేయాలని. కానీ నాకు భయము, నా హృదయంలో చాలా భయం ఉండేది. నేను చెప్పలేను, నేను ఈ పని చేయలేను. నేను బైబిల్ ట్రైనింగ్లో ఉన్నప్పుడు ఒకసారి హైదరాబాద్ పట్టణం బండ్లగూడ ఏరియాకి వెళ్ళాం, నేను మా టీచర్స్ కలిసి. అక్కడ ప్రభు గురించి స్వార్థ పరిచయం చేస్తున్నప్పుడు ఒక వ్యక్తి కత్తి తీసుకొని వచ్చి, ఇక్కడ నుండి మీరు వెళ్ళిపోతారా లేదంటే మిమ్మల్ని ఈ కత్తితో పొడి చేస్తానని భయపెట్టాడు. అమ్మ, ఎంత భయంకరమా! దేవుని సువార్త మంచి విషయాలు చెప్తున్నప్పుడు ఈ హైదరాబాద్ పట్టణంలో ఎంత కఠినత్వంగా ఉన్నారా అనుకుని నాకు భయం వేసి అప్పటి నుండి కూడా సేవ చేయటం అంటే భయం అనిపించేది. కానీ బైబిల్ ట్రైనింగ్లో ఉన్నప్పుడు దేవుని వాక్యం ద్వారా దేవుడు నాతో మాట్లాడినప్పుడు, దేవుని సేవ కొరకు దేవుని మాటల ద్వారా దేవుడు నాతో మాట్లాడినప్పుడు నేను అంగీకరించి మరి బాప్తిసం పొంది, రక్షణ పొంది, పరిశుద్ధాత్మ పొందుకొని మరి ఉపవాసం ఉండి ప్రార్థన చేసి దేవుని యొక్క దర్శనాన్ని పొందుకొని ఆ యొక్క సేవకుని వివాహం చేసుకోవడం జరిగింది. ఆ సమయంలో మేము హైదరాబాద్ 1982వ సంవత్సరంలో మాకు వివాహం అయింది. అప్పటి నుండి కూడా దేవుని పరిచర్యలో మరి బిషప్ తల్లిదండ్రులతో కలిసి, బిషప్ ఎర్నెస్ట్ అయ్య గారు, అమ్మగారు వారితో కలిసి, మరి పాస్టర్ పీటర్ గారు సహాయక సంఘ కాపరిగా పనిచేస్తూ ఉన్న దినాల్లో నేను మరి నాకు 20 సంవత్సరాల వయసులో నాకు వివాహం జరిగింది. ఆ సమయంలో నాకు బిషప్ తల్లి గారే అన్ని విధాలా మాకు సహాయం చేసి మరి మా వివాహాన్ని కూడా వారే జరిపించి, మరి మా బిడ్డలకు కూడా వారే ఒక అమ్మమ్మలాగా నాయనమ్మలాగా ఉండి వారు మాకు అన్ని విషయాల్లో తోడ్పాటుగా సహకారినిగా ఉండేవారు. తల్లిగారు మరి తండ్రి గారు కూడా మమ్మల్ని
సేవలో ప్రోత్సహించినటువంటి విధానాన్ని బట్టి వారికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రభువు వారిని మరి వారి నుండి అనేక విషయాలు మేము నేర్చుకుంటానికి ప్రభు కృపానుగ్రహించాడు. మా తల్లిదండ్రులు, మా భర్త గారి తల్లిదండ్రులు కూడా హిందువులే, కానీ వారి తర్వాత రక్షించబడ్డారు. కానీ మరి క్రైస్తవ్యం గురించి అంతగా తెలిసింది కాదు. కానీ మా బిషప్ తల్లిదండ్రులు ఇద్దరు కూడా మమ్మల్ని ప్రోత్సహించి దేవుని పరిచర్యలో 15 సంవత్సరాలు అక్కడ హైదరాబాద్ పట్టణంలో ఉంచి వారి దగ్గర తర్బీదుని చేసి దేవుని పరిచర్యలో ఎలా ఉండాలి, ఎలా చేయాలి పరిచర్య అని మాకు నేర్పించి మరి అక్కడ మమ్మల్ని ప్రోత్సహించేవారు. మేము నా భర్తతో కలిసి హౌస్ విజిటింగ్కి వెళ్ళేదాన్ని, మరి సండే స్కూల్లో టీచర్గా పనిచేసేదాన్ని. చిన్నతనం నుండి నా పిల్లలు చిన్న పిల్లలప్పుడు 3 నెలలు బేబీ అప్పుడే ఒళ్ళో పెట్టుకొని మరి దేవుని సువార్త చిన్న బిడ్డల మధ్యన చేసేదాన్ని. మరి నిజంగా దేవుడు మాకు ఆ తల్లిదండ్రులు ఇచ్చినందుకు నేను చాలా కృతజ్ఞరాలనై ఉంటున్నాను. మరి మేమిద్దరం కూడా మమ్మల్ని ప్రోత్సహించి వారు మరి సేవా పరిచర్యలో ఎలాగ ఉండాలనేది, ఏ విధంగా దేవుని పరిచయం చేయాలనేది వారి అనుదినం మాకు వారి నడవడి ద్వారా మేము తెలుసుకోగలిగాం. దేవునికి స్తోత్రం. ఆ విధంగా మరి మా పిల్లలు 3 కూడా అక్కడే పుట్టారు. పెద్ద పాప రేచల్ జ్యోతి, అలాగే చిన్న పాప రోజ్లిన్, బెట్టి అని పిలుస్తాం, అలాగే శాంపాల్, నాని అని పిలుస్తాం. వీరి పేర్లు కూడా మా ఆత్మీయ తల్లిదండ్రులు వారే కనుక వారి పేరు మేము పెట్టుకోవడం జరిగింది. రేచలమ్మ గారి పేరు మా పెద్ద కుమార్తెకి పెట్టాం. అలాగే మా యొక్క చిన్న కుమార్తెకి పరంజ్యోతి నాయన గారు రోజులిన్ అని పెట్టారు. ఆయనే వారికి పేర్లు నామకరణం చేశారు. నా కుమారుడికి 2 కుమార్తెల తర్వాత కుమారుడు కావాలని ప్రార్థన చేశాం. సంఘం, రాక్ సంఘం, అలాగే మా ఆత్మీయ తల్లిదండ్రులు మేము కూడా ప్రార్థన చేశాం. ప్రభా 2 కుమార్తెలను ఇచ్చావు, నీకు స్తోత్రం. 1 కుమారుని అనుగ్రహించి నీ సేవ కొరకు అని ప్రార్థన చేసినప్పుడు ఆ యొక్క రాక్ సంఘంలో మరియమ్మ కోటేశ్వరరావు గారు అని ఒక ఆమె ఆ సహోదరి ఒక దర్శనాన్ని చూపించాడు ప్రభు నాకు, పాస్టర్ గారు అని మాకు చెప్పింది. ఆ టైంలో నాకు గర్భఫలం ఇవ్వలేదు. 2 తర్వాత కొత్త గ్యాప్ వచ్చింది 3 సంవత్సరాలు. మేము నవ్వి సరే ప్రార్థన చేయండి, దేవుని చిత్తమైతే ప్రభు ఇస్తాడు అని చెప్పామన్నమాట. అలాగే ప్రార్థన చేశాం. అయితే వరపుత్రుడిగా మరి ప్రభు శామ్ని అనుగ్రహించాడు. మరి ఆ సమయంలో మా బిషప్ తల్లి గారు కూడా ఎంతగానో మా కొరకు మరి సంఘము ప్రార్థన చేసేవారు. మా కుటుంబంలో మా అత్తగారు మరి అప్పటికి రక్షణ పొందలేదు కనుక ఆమెకు ఒక కుమారుడు కావాలని ఆశపడేది కనుక ప్రభు ఆశను తీర్చేటట్లుగా ఆమె ప్రార్థన చేయగా దేవుడు ఆ కుమారుని అనుగ్రహించాడు. ప్రభా, ఈ బిడ్డలు నీవిచ్చిన బిడ్డలు నీ మహిమ కొరకు వాడుకో ప్రభా, నీ మహిమ కొరకు జీవింపచేయి నాయన, వారి ఆర్థిక అవస్థలన్నీ కూడా మీరు తీర్చండి ప్రభా అని ప్రార్థన చేసేవారు. మేమిద్దరం కూడా తెల్లవారుజామున లేచి ప్రతి విషయంలో కూడా ప్రభు సన్నిధిలో మోకరించి ఉపవసించి ప్రార్థన చేసిన దినాలు అనేకం ఉన్నాయి. మరి ఎన్నో విషయాల్లో మేము ప్రార్థన చేయగా దేవుడు మా ప్రార్థనను ఆలకించి జవాబు అనుగ్రహించారు. మా ఆర్థిక ఇబ్బందులు ఎవరికి చెప్పేవారం కాదు. ప్రభు సన్నిధిలో నేను నా భర్త ప్రార్థన చేసేవారు. చేయి కలిపి ప్రార్థించమని మా బిషప్ తండ్రి గారు చెప్పేవారు. మరి భార్యాభర్తలు ఇరువురు కూడా తెల్లవారుజామున లేచి మీరు ఎప్పుడు ప్రార్థన చేసినా చేయి కలిపి మరి పట్టుకొని ప్రార్థన చేయండి. 1,000 మందిని తరిగితే 2 10,000 మందిని తరుగుతారని దేవుని వాక్యం ఉంది కనుక 2 కలిసి ప్రార్థన చేయండి అని చెప్పేవారు. ఆ మాటను మేము తీసుకొని మరి బిడ్డల కొరకు ప్రార్థన చేసేవారు. మేము ఇద్దరమే ఉండేవారం. మా పిల్లలు చూడటానికి ఎవరు ఉండేవారు కాదు. మరి ఆత్మీయ తల్లి మరి బిషప్ అమ్మగారే మా పిల్లలకు ఆలనా పాలన చూస్తూ వారు సేవలో మమ్మల్ని ప్రోత్సహించారు. మరి ఆ బిడ్డలు మరి వదిలి వెళుతున్నప్పుడు ప్రభా, నీ పని చేస్తే మా పని చూస్తానన్నావు కదా, ఈ బిడ్డలు నీకు అప్పగిసి వెళ్తున్నాను ప్రభా, ఇంటిలో పెట్టి మేము తాళం పెట్టి వెళ్ళేవారు. మరి బిడ్డలు ఏదైనా ప్రమాదం జరగకుండా ప్రభా నువ్వే కాపాడని మరి ప్రార్థన చేసి దేవునికి అప్పగించి వెళ్ళేవాడు. అలాగే వారు మరి పెద్ద పాప 7th క్లాస్ వరకు కూడా అక్కడ చదువుకోవడానికి
స్టాన్లీ గర్ల్స్ హై స్కూల్లో దేవుడు చదువుకుంటానికి పెద్ద పాపకు చిన్న పాప కూడా రోజులని కూడా దేవుడు సహాయం చేశారు. అలా లయోలా స్కూల్లో శామ్ని చదివించాం. శామ్ పేరు కూడా ముద్దుగా నాని అని పిలుస్తాం. నాని అంటే బిషప్ అమ్మగారి పేరు కూడా నాని. ఆ నాని అని మేము అలా ముద్దుగా పిలిచేవారు. అలాగే బిడ్డల పేర్లు అన్నీ కూడా వారిని అనుకరిస్తూ మేము దేవుని పరిచర్యలో మరి వారు చెప్పినటువంటి విధానాన్ని నేర్చుకుంటూ దేవుని పరిచర్యలో ముందుకు సాగుతూ ఉన్నటువంటి పరిస్థితులు. ఆ టైంలో మేము ఇక్కడికి సడన్గా ఇక్కడికి రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. మేము ఇక్కడికి రాకముందే 2 సంవత్సరాలకు ముందే మరి మాకు ఒక ప్రవచన రూపంలో దేవుని వాగ్దానం వచ్చింది. స్థల మార్పిడి జరుగుతుంది, పిచ్చి సమస్యలు వస్తాయి, యెహోషువ కాలేబు వలె స్వాధీనం చేసుకోవాలి అని ఆ మాటలు వచ్చినప్పుడు మేము ఎక్కడికి వెళ్తాం అని మాకు ఇష్టం చూపించలేదు. కానీ ప్రభు వాక్యం ఆ మాట ద్వారా మాట్లాడినప్పుడు 2 సంవత్సరాల తర్వాత మరి బిషప్ స్పజ్నాయ్ గారు వచ్చి మీరు హైదరాబాద్ నుండి విశాఖపట్నం వెళ్ళాలి అన్నప్పుడు మేము ప్రార్థన చేసి మీరు చెప్పండి రాత్రి అని అన్నప్పుడు మాకు ఆ యొక్క ప్రవచనం గుర్తొచ్చింది. అవునా, అది నాన్న దేవుడు ఈ యొక్క వాక్య భాగం ఈ వర్తమానం మనకు తెలియచేశాడు కదా, మా దేవానికి చిత్తమా ఇది వెళ్ళటం మేము అని కనుక్కొని ఆ రాత్రి మేమిద్దరం ప్రార్థన చేసి దైవ చిత్తాన్ని నిర్ణయాన్ని కనుక్కొని వచ్చాం. ఇక్కడికి వచ్చినప్పుడు చాలా సమస్యలు శోధనలు వాటన్నిటిలో ప్రభువు మీద ఆనుకోవటం నేర్చుకున్నాం. ప్రభు మాకు సహాయం చేశారు. సమస్య ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు దేవుని సన్నిధిలో మరి ఎక్కువగా ప్రార్థన చేయడానికి వీలు కలుగుతుంది. కనుక ఏ సమస్య అయినా వచ్చినప్పుడు మరి కొన్నిసార్లు ఇక్కడ నుండి వెళ్ళిపోయి హైదరాబాద్ వెళ్ళిపోదాం అనిపించింది. కానీ ఆ సమయంలో దేవుని ఆత్మ మాతో మాట్లాడినప్పుడు ప్రభు ఇక్కడికి ఎందుకు నడిపించాడో దేవుని చిత్తము దేవుని యొక్క ఉద్దేశమై ఉంది కనుక మనం ఆయన చిత్తానికి లోబడాలని మేము సహించుకొని అనేక విషయాల్లో దేవుని వైపు చూస్తూ మేము ముందుకు సాగిపోతూ ఉన్నాం. ఆ సమయంలో దేవుడు నాకు ఒక దర్శనాన్ని ఇచ్చాడు. ఈ యొక్క క్యాంపస్ అంతా కూడా వాటర్తో నిండిపోయింది. ఈ కాంపౌండ్ అంతా కూడా నీళ్లతో నిండి ఉంది. నేను నా భర్త ఒక రాయి మీద నిలిస్తే ఆ రాయి కొంచెం 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 ఎదుగుతూ ఆ రాయి మీద మేము ఇద్దరం కూడా నిలవబడి ఉన్నాం. ఆ నీరు మాత్రం మాకు తాకలేదు. ఆ దర్శనాన్ని చూసి నేను ఉపవాస కూడికలో సాక్ష్యంలో చెప్పాను. ప్రభు నిజంగా మా జీవితాల్లో అలాంటివి మరి ఆ వాగ్దానాన్ని నెరవేర్చారు. మరి చెప్పాలంటే చాలా ఉంటాయి కానీ అవన్నీ చెప్పడానికి మీ సమయం కాదు. కానీ ప్రభు ఆయన మీద ఆనుకున్న వారిని, ఆయన మీద ఆధారపడిన వారిని ఎవరిని కూడా విడిచిపెట్టాడు. నా పెద్ద కుమార్తె 7th క్లాస్ అప్పుడు మేము ఇక్కడికి వచ్చాం. క్వార్టర్లీ అయిపోయింది. ఆ టైంలో ఇక్కడికి వచ్చాం. అలాగే నా చిన్న కుమార్తె 5వ తరగతి చదువుతుంది, 5th క్లాస్. అలాగే కుమారుడు 3rd క్లాస్ చదువుతున్నారు. ఆ సమయంలో ఈ విశాఖపట్నానికి మేము రావడం జరిగింది. ఎన్నో సమస్యలు, ఆ సమస్యకు పరిష్కారం ఏంటో తెలియదు, కానీ నెమ్మది లేని గలిబిలి మా హృదయాల్లో ఉండేది. కానీ నెమ్మది లేని సమయంలో ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసాం, ఉపవాసం ఉన్నాం, కన్నీరు విడిచాం, ఆల్ నైట్ ప్రేయర్స్ చేసేవాళ్ళం. కొద్ది నెలలకే సంఘం అభివృద్ధి చెందింది అపరిమితంగా. దేవుని సంఘం కట్టాలని ఆశపడ్డాం. ఈ మందిరం, ఇప్పుడున్న మందిరాన్ని పెద్దది చేయాలని, ఈ మందిరాన్ని కట్టాలని మరి మా పెద్దలు బిషప్ తండ్రి గారు చెప్పినప్పుడు ఈ కిందన షాపులు ఉండే, ఈ షాపులన్నీ ఖాళీ చేయించడానికి ఉపవాస ప్రార్థనలో మరి ఆల్ నైట్ ప్రేయర్లో ప్రార్థన చేసేవాడు. దేవుడు కార్యం చేసి, గొప్ప కార్యాలు చేసి ఈ మందిరం కట్టడానికి దేవుడు సహాయం చేశాడు. ఎంతకంటే విశాలమైన మందిరం కట్టాలని ఆశపడి మరి దేవుని చిత్తాన్ని మేము ఎరిగిన వారమై, దేవుని యొక్క ఉద్దేశాన్ని ఎరిగిన వారమై, రాబోయే తరానికి అనేక మందికి ఆశీర్వాదకరంగా పెద్ద మందిరం కావాలని ఆ మందిర నిర్మాణం చేపట్టాం. దేవుడు అంచెలంచెలుగా దాన్ని అభివృద్ధి పరుస్తూ ఉన్నారు, దాన్ని కడుతూ ఉన్నారు. అనేక మంది బిడ్డలు వారి హృదయాలు, వారు ధనాన్ని ధారాళంగా ఇచ్చి దేవుని నామాన్ని మహిమపరుస్తూ ఉన్నారు. ప్రభు వారిని దీవించును గాక. హల్లెలూయా. అలాగా ఎన్నెన్నో అద్భుతాలు మా జీవితంలో ప్రభు చేస్తూ ఆయన మరి ప్రభు మరి మాకు సహకారిగా ఉంటూ ఉన్నారు.
ఆయన గొప్ప తండ్రిగా అద్భుతాలు చేసేవారుగా మా పట్ల ఉంటున్నందుకే దేవాది దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. హైదరాబాద్ పట్టణంలో ఉన్న సమయంలో పాస్టర్ గారు మా పెళ్లికి ముందే ఒక కేసు ఉంది. ఆ యొక్క కేసు నిమిత్తం ప్రార్థన చేశాం. 5 సంవత్సరాల కోర్టు కేసు తిరిగా బతకలహాల కేసు. మేము ఇక్కడికి వచ్చే టైంకి 3,000 జీతం అయ్యేది. ఆ యొక్క సమయంలో కొంచెం బాగానే ఉన్నాం అనుకున్నాం. కానీ మరి ఆ యొక్క చిన్న జీతంగా ఉన్నప్పుడు ఆ కోర్టు కేసు ఎప్పుడైతే జయం పొందామో సంతోషంలో మరి ఉన్నాం. కానీ ఆ సమయంలో పాస్టర్ గారికి టీబీ అటాక్ అయింది. ఆ టీబీ ఉన్న సమయంలో ఏం చేయాలో అర్థం అవ్వలేదు. మా బిషప్ తల్లి గారు రేచల్ కుమార్పల్లి అమ్మగారు ప్రార్థన చేసి మా పాస్టర్ గారిని హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. 2 నెలలు హాస్పిటల్లో ఉన్నారు. ఆ సమయంలో వారు ఎంతో మాకు సహాయంగా ఉన్నారు. ఆర్థికంగా అనేక విషయాల్లో మాకు సహాయం చేశారు. ఆత్మీయ తల్లిగా మరి మాకు అన్ని విధాలా కూడా మనకు సహాయపడారు. కానీ 2 నెలలు కూడా ఒంటరిగా 2 బిడ్డలు పెట్టుకొని, చిన్న కుమార్తె కూడా 6 నెలలు బేబీ, ఆ అమ్మాయిని పెట్టుకొని 2 రోజు అనుదినం కూడా ప్రార్థన చేసేదాన్ని, ఏడ్చి కన్నీరు కాచేదాన్ని. ప్రభా నాయన, నాకు చిన్నతనంలోనే తల్లిదండ్రులు లేరు, మరి నా భర్తను కూడా నువ్వు తీసుకుంటే నా పిల్లల పరిస్థితి, నా పరిస్థితి ఏంటి ప్రభా, నువ్వు నాకు సహాయం చేయి, నువ్వు స్వస్థపరచని దివారాత్రులు దేవుని సన్నిధిలో మొరపెట్టేదాన్ని, కన్నీరు కాచేదాన్ని. దేవుడు మరి రాక్ సంఘంలోని బిడ్డలు, అలాగే మా సంఘ నాయకులు, అలాగే మరి మా బిషప్ తల్లిదండ్రులు అందరూ కూడా మా కొరకు ప్రార్థన చేశారు. వారికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ఈ సమయంలో. మరి నిజంగా ఆ దినం ప్రార్థనా ఫలితమే ఈరోజు మేము విధంగా సజీవులుగా ఉన్నాం. దేవుడు అది ఒక్కటే కాదు, ఎన్నెన్నో అద్భుతాలు చేశాడు మా జీవితంలో. ఎన్నో కష్టాల్లో నుండి, సమస్యల నుండి మమ్మల్ని విడిపించాడు. ఆర్థిక ఇబ్బందులు ఎన్నో, వాటన్నింటిలో కూడా దేవుడు సహాయం చేశాడు. మేము ఎవరితో కూడా విశ్వాసంతో కానీ ఎవరితో కూడా చెప్పేవారం కాము. ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయటం, ప్రభువు అవసరతలు తీర్చేవాడుగా ఆయన సన్నిధిలో మేము మొరపెట్టేవాళ్ళం. మరి మాకు ఏది అవసరమో అదే ప్రభు ఇచ్చేవారు. మాకు ఎంత అవసరమో అంతే మాత్రమే మా అవసరతలు తీర్చారు. పిల్లల 3 కూడా ఇంగ్లీష్ మీడియంలో చదివించాం. వారు మరి చాలా వేలు లక్షలు ఖర్చు పెట్టవలసి వచ్చింది. కానీ ఇప్పుడు అనుకుంటాను, ప్రభువుని అడిగితే ప్రభు మాకు ఇచ్చేవారు. ఆ విధంగా దేవుని సేవలో వాడబట్టడానికి కానీ, దేవుని సేవలో ఖర్చు పెట్టడానికి కానీ, మరి ఎక్కడన్నా విజిటింగ్కి వెళ్తే ఒక 20 రూపాయలు ఇచ్చేవారు ఆ రోజుల్లో. ఆ 20 రూపాయలు తీసుకొని మాకు టీవీఎస్ 50 ఒకటి ఉండేది, దానిలో పెట్రోల్ వేసి సువార్త పరిచర్యకు వెళ్ళాడు. కొంతకాలం బాగానే పనిచేసింది, అది కొత్తదే. కానీ మరి అది వాడగా పాతగా అయిపోయి మేము చాలా కష్టపడవలసిన పరిస్థితి ఉండేది. అప్పు వచ్చినప్పుడు ఎక్కేది కాదు. నేను కొంత దూరం నడిచి, పాస్టర్ గారు ఆ బండిని తీసుకొని కొంత దూరం నడిచిన తర్వాత మేము మళ్ళా ఎక్కి ప్రయాణం చేసి వచ్చేవాడు. విజిటింగ్కి వెళ్ళినా, మీటింగ్కి వెళ్ళినా మరి చాలా లేట్ అయిపోయేది రాత్రి వచ్చేటప్పటికి. కానీ దేవుని పరిచర్య ఓర్చుకుంటానికి, సహించడానికి దేవుడు సహాయం చేశారు. మరి అన్ని విషయాల్లో కూడా ప్రభు మీద ఆధారపడి ఏది ఉంటే అదే దేవునికి స్తోత్రం చెప్పి తిని దేవుని పరిచర్య చేసేవారు. ఆ విధంగా ప్రభు ఆయన పరిచర్యలో మరి విరామం లేకుండా పనిచేయటానికి దేవుడు కృపను గ్రహించాడు. హౌస్ విజిటింగ్స్ చేసేవాడు, మరి కాటేజ్ ప్రేయర్ మీటింగ్స్ జరిగించేవారు. మరి బిషప్ తండ్రి గారికి సహాయంగా ఉండి అన్ని విషయాల్లో తోడ్పాటు ఉండేది. ఈ విధంగా దేవుని పరిచర్యలో వాడబడుతూ ఉన్న సమయంలో మరి మేము ఇక్కడ వచ్చిన తర్వాత కూడా నా శరీరంలో నాకు బలహీనత కలిగింది. 2011 సంవత్సరంలో నేను నా భర్త కలిసి జెరూసలేం వెళ్ళాలని ఆశపడ్డాం. నా పిల్లలు శామ్, రోజులిన్ కూడా వారు ఆ ఖర్చులు భరించారు. నేను సగం డబ్బులు ఆ ఖర్చు ప్రయాణానికి కట్టాం. కానీ నేను మెడికల్ చెకప్కి వెళ్ళవలసిన పరిస్థితి వచ్చింది. ఆ టైంలో హాస్పిటల్కి వెళ్ళినప్పుడు, అమ్మా నీకు క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్, నువ్వు వెంటనే ఈరోజే నువ్వు ట్రీట్మెంట్ తీసుకోవాలి అన్నారు. నేను అన్నాను, యెరూషలేం వెళ్ళాలని, అక్కడ యేసయ్య పుట్టిన జన్మించిన స్థలాలు చూడాలని వెళ్ళాలనుకుంటున్నాను, వెళ్ళొచ్చిన తర్వాత తీసుకుంటానండి అని అన్నాను. లేదు
దేవుడు నీకు ఆరోగ్యం ఇచ్చి మంచిగా ఉంటే మరలా ఎప్పుడైనా వెళ్ళొచ్చు, కానీ నువ్వు వెళ్ళి వెంటనే ట్రీట్మెంట్ తీసుకోమన్నప్పుడు మేము డాక్టర్స్ని సంప్రదించి మరి ట్రీట్మెంట్ తీసుకోవడం జరిగింది. 8 నెలలు నేను భయంకరమైన వేదన అనుభవించాను నా శరీరంలో, కానీ ప్రభువు ఆ బలహీనత నుండి నన్ను విడిపించాడు, ఆరోగ్యం ఇచ్చారు. నా భర్త గారు నా ప్రక్కన కూర్చొని వాక్యం గట్టిగా చదువుతూ ఉండేవారు. వాక్యం చదువుతున్నప్పుడు నా హృదయంలో ధైర్యం కలిగేది. ఆపత్కాలంలో తన పర్ణశాలలో నన్ను దాచును, తన గుడారపు మాటను నన్ను దాచునని ఆ పాట నా దగ్గర పెట్టి సీడీ వేసి ల్యాప్టాప్లో వినిపిస్తూ ఉండేవారు. పాటలు విన్నంతసేపు నాకు ఆదరణ కలిగేది. దేవుని వాక్యం చదువుతున్నంతసేపు నాకు ఆ నెమ్మది ఆదరణ కలిగేది. కానీ దేవుని వాక్యం కన్నా వినకుండా ఉన్న కొంత సమయం ఆపేసిన నా శరీరంలో ఎంతో వేదన, నా శరీరంలో వేడి, నా బాధ, ఇదంతా కూడా నా తలంపులో నన్ను చాలా వేధించేది. ప్రభు నేను ఒకటి ప్రార్థన చేశాను, కన్నీరు కార్చేదాన్ని. ప్రభా మాకు ముగ్గురు బిడ్డలు ఇచ్చావు, ఈ 3 బిడ్డలని మా ఇంకొరకు పెంచాము. ఇంతవరకు ప్రభా నీ యందు భయభక్తులు కలిగి ఉండటానికి కృపను గ్రహించావు నాయన. ఒక పెద్ద కుమార్తెకు వివాహం చేశాం. మరి చిన్న కుమారుడు వారికి మరి మా బాధ్యతలు ఉన్నాయి ప్రభా. నాయన సంఘం ఉంది, నీ సేవకులు నీ దైవజనులు సేవ చేస్తా ఉన్నారు, వారికి సహకారిగా ఉండాలి. ఒకరే నీ పని చేయలేరు ప్రభా, నీకు తెలుసయ్యా, నువ్వు ఒకసారి కనికరించు ప్రభా అని ప్రార్థన చేశాను. నేను కన్నీరు విడిచి హిజ్కియావలే దేవుని వైపు నా మనసు నిలిపి ప్రార్థన చేశాను. ప్రభా నాయన ఒకసారి కనికరించు ప్రభా. హిజ్కియాకు మరణకరమైన వ్యాధి కలిగినప్పుడు నాయన నువ్వు స్వస్థపరిచావు కదా, నా జీవితంలో కూడా నీ అద్భుతం చేయి నాయన. ఎన్నెన్నో కార్యాలు చేశావు, కానీ ఇది భయంకరమైన వ్యాధి అని అందరూ అంటూ ఉన్నారు. నాకైతే తెలియదు, అది చిన్నగానే అనుకున్నాను. కానీ ప్రభా ఈ సమయంలో, ఈ కష్ట సమయంలో నీ హస్తం నా మీద ఉంచి ప్రభా నన్ను బాగు చేయి నాయన అని నేను ప్రార్థన చేశాను. ఒక్కసారి జ్ఞాపకం చేసుకో ప్రభా, మేము చేసిన పరిచర్య నేను నీకేమన్నా ఇష్టం లేనిది చేశానా, నన్ను క్షమించు. కానీ మేము చేసిన పరిచర్య ఎప్పుడు విరామం లేకుండా నీ పని చేసాం. తిన్నామో తినలేదో నీకు తెలుసు ప్రభా. అన్ని విషయాల్లో కూడా నువ్వు మామూలు చూస్తూ ఉన్నావు నాయన, నువ్వు కనికరించు ఒకసారి అని దేవుని సన్నిధిలో ఎలుగెత్తి ప్రార్థన చేశాను. అప్పుడు దేవుడు నాకు 8 నెలల తర్వాత స్వస్థత, డే బై డే మంచి ఆరోగ్యం ఇచ్చారు. సంఘం ప్రార్థన చేసింది. సార్వత్రిక సంఘంలో నాకు తెలిసినటువంటి వారు, మా కుటుంబం గురించి తెలిసినటువంటి వారు, మన్నా మినిస్ట్రీస్లో మా అధినేతలు, మా యొక్క బిషప్ తల్లిదండ్రులు, మరి మాకు మన్నా మినిస్ట్రీస్లో ఉన్న పాస్టర్స్, విశ్వాసులు అందరూ కూడా ప్రార్థన చేశారు. ప్రభు ప్రార్థన ఆలకించేవాడు. ఆయన మా ప్రార్థన ఆలకించి నాకు ఆరోగ్యం ఇచ్చారు. దేవునికి స్తోత్రం. నాకు ఇప్పుడు 9 సంవత్సరాలు అయింది ఆ వ్యాధి వచ్చి, కానీ ప్రభు నన్ను ఆరోగ్యంగా ఉంచారు. ఎటువంటి బలహీనత లేకుండా దేవుడు నన్ను కాపాడాడు. అందుని బట్టి దేవునికి స్తోత్రం. దైవ పరిచర్యలో నేను, నా భర్త, నా బిడ్డలతో కలిసి మేము ఆరాధన చేస్తూ ఉన్నాం. ప్రభు నామాన్ని ఘనపరచడానికి దేవుడు కృపను గ్రహించాడు. అందుని బట్టి దేవునికి స్తోత్రం. మరి నేను ఈ విధంగా మరి ఉన్నాను అని అంటే మా చిన్నాలుడు డాక్టర్ నరేష్ కుమార్ గారు ఎంతో నాకు డాక్టర్స్ చూపించి సహాయపడ్డారు. వారిని బట్టి కూడా ప్రభువు వారిని దీవించి ఆశీర్వదించి ఆయురారోగ్యాలతో వారి కుటుంబాన్ని నింపాలని, ప్రభు మహిమ కొరకు వారిని వాడుకోవాలని ప్రార్థన చేస్తున్నాను. నా చిన్న కుమార్తె నాకు ఎంతగానో సహాయం చేసి ఆ సమయంలో మరి తోడ్పాటును అందించింది. ఈ విధంగా మరి నాకు మరి పెద్ద 2వ కుమార్తెకు వివాహం జరిగించడానికి సహాయం చేశారు ప్రభు. అలాగే మరి నా యొక్క కుమారుడికి వివాహం చేయడానికి దేవుడు కృప అనుగ్రహించాడు. అమెరికా వెళ్ళొచ్చాం, ఆస్ట్రేలియా వెళ్ళొచ్చాం. దేవుడు ఎన్నెన్నో కార్యాలు మా జీవితాల్లో చేశాడు. ఆరోగ్యం ఇచ్చారు, ఆయన పరిచర్యలో వాడుకుంటున్నారు. అందుని బట్టి దేవునికి స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాను. నాకు ఈ బలహీనత వచ్చిన తర్వాత నా సంఘంలో కూడా అనేక మందికి ఆ బలహీనత కలిగింది. అప్పుడు నేను వారిని ధైర్యపరిచేదాన్ని. ఈ విధంగా ఉంటుంది, ఈ ఆహారం తీసుకోండి, మీరు దేవుడు స్వస్థపరుస్తాడు, దేవుని మీద ఆనుకోండి అని దేవుని మేము గురించి వారికి చెప్పేదాన్ని. ఆ విషయాలు వారు తీసుకొని ధైర్యం తెచ్చుకొని మరి బ్లడ్ క్యాన్సర్ వచ్చిన వారు, మరి అనేక రకాలుగా క్యాన్సర్ వచ్చిన వారు దాని నుండి స్వస్థత
విడుదల పొందారు. ఈ రోజు వరకు కూడా వారు సజీవులుగా ఉన్నారు. అందుని బట్టి దేవునికి స్తోత్రం కలుగును గాక, మహిమ కలుగును గాక. నీకు స్తోత్రం ప్రభువా, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. నువ్వెంత గొప్ప దేవుడు అని ప్రభువుని మహిమపరచడానికి దేవుడు కృపాను గ్రహించాడు. సంఘంలో కూడా మరి మేము వచ్చిన సమయంలో ఒక 2-3 కుటుంబాలు మాత్రమే ఉండేవి. ఒక 8 ఒక 5 అలాగా. కానీ దేవుడు నిజంగా అంచెలంచెలుగా ఈ పరిచర్యను అభివృద్ధిపరిచి, సంఘాన్ని అభివృద్ధిపరిచి, ఆశీర్వదించి, దేవుని పరిచర్యలో మమ్మల్ని బలపరిచి ఆయన వాడుకుంటున్న విధానాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. మరి ఇంకా మా కుటుంబం కొరకు నా పెద్ద కుమార్తెకు 2 కుమార్తెలు, 1 కుమారుడు, నా చిన్న కుమార్తెకు 1 కుమారుడు, కుమార్తె, అలాగే నా కుమారుడికి ఒక ఇద్దరు కుమార్తెలు. దేవుడు ఈ విధంగా ఆశీర్వదించాడు. మరి ప్రభు పరిచర్యలో కూడా మరి అయ్యగారు వచ్చారు, అమ్మగారు రాలేదు అని ప్రతి వారు కూడా కోరుతూ ఉంటారు. మరి ఒక ఇల్లు కట్టాలన్నా, ఒక గృహప్రవేశం చేయాలన్నా, ఒక పెళ్లి చేయాలన్నా మరి పాస్టర్ గారు ఉండాలని కోరుకుంటారు. ఆ విషయంలో దేవుడు మరి మా ఇద్దరిని కూడా ఉంచి దేవుని పరిచర్యలో వారి యొక్క ఆశను తీర్చడానికి, వారిని ఆశీర్వదించడానికి దేవుడు ఆయన పరిచర్యలు వాడుకుంటున్న విధానాన్ని బట్టి దేవునికి మహిమ చెల్లిస్తూ ఉన్నాను. మేము ఇక్కడికి వచ్చిన సమయంలో మరి అనేక మంది సంఘంలో మరి కొద్దిమంది ఉండేవారు. కానీ ప్రభా, సంఘంలో మంచి ఇంజనీర్స్ కావాలి, మంచి డాక్టర్స్ కావాలని ప్రార్థన చేసేవాడు. సంఘానికి వచ్చేవారు నడుచుకుంటూ వచ్చేవారు, సైకిల్ మీద వచ్చేవారు. వారిని ఆశీర్వదించు ప్రభా, వారికి ఆ సైకిల్ నుండి కాకుండా బైక్ కొనుక్కోగలిగేటట్లుగా సహాయించే, బైక్ ఉన్న వాళ్ళకి కార్ కావాలి ప్రభు అని ప్రార్థన చేశారు. ఆ విధంగా అనేక మంది బైక్స్, అనేక మంది కార్లు ఇప్పుడు కొనుక్కొని వారు ఆశీర్వదించబడ్డారు. ఇల్లు లేని వారికి ఇల్లు కావాలని ప్రార్థన చేస్తాం. ఈ గృహాలను గ్రహించారు. ప్రభు ఎన్నెన్నో కార్యాలు చేస్తూ ఆయన పరిచర్యలో బిడ్డలను బలపరుస్తున్న విధానాన్ని చూచినప్పుడు మాకెంతో సంతోషాన్ని కలిగిస్తుంది. ప్రభు చేస్తున్న కార్యాలను బట్టి దేవునికి మహిమ చెల్లిస్తూ ఈ పరిచర్యను ఇంకను దేవుడు దీవించలాగిన మా కొరకు మా విశాఖపట్నంలో ఉన్నటువంటి మన్నా పరిచర్యల కొరకు ప్రార్థన చేయాలని అనేక బ్రాంచెస్ సంఘములు కూడా ఉన్నాయి. వాటన్నిటిని ప్రభు ఆశీర్వదించి వర్ధిల్ల చేయాలని, మంచి స్థలాలు దేవుడు ఏర్పాటు చేసి మందిరాలు కట్టాలని ప్రార్థన చేయాలని కోరుకుంటూ మరి మీరు ప్రార్థనలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని మా కుటుంబం కొరకు కూడా మీరు ప్రార్థన చేయాలని కోరుతూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ కూడా శుభములు, వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియులరా, ఇంతవరకు అద్భుతమైన సాక్ష్యాన్ని కూడా మనం ఆలకించాము. దేవుని యొక్క అద్భుతమైన ఆశీర్వాదాలు ఒక్కొక్కరి జీవితంలో ఏ విధంగా కృమ్మరించబడతాయో, ఆయన ఏ విధంగా రక్షించుకుంటాడో, ఆయన ప్రణాళికలో ఉన్న ప్రజలను ఆయన సన్నిధికి ఏ విధంగా ఆకర్షించుకుంటారో మనం సాక్ష్యం ద్వారా విన్నాం. అనేక జనాంగముల ఎదుట ప్రభువుని కనపరచవలసిన వారమై ఉంటున్నాం. మరైతే ఈ సమయమందు వాక్యాన్ని చదువుకొని ఈ యొక్క ఫ్రైడే మన్నాని ముగించుకుందాం. దేవుని వాక్యము ఈ విధంగా వ్రాయబడి ఉంటున్నది. రోమా పత్రిక 8వ అధ్యాయము 28 నుండి 30 వచనాలు నేను దేవుని వాక్యాన్ని చదువుతూ ఉన్నాను. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు దేవుడు ఎవరిని ముందు ఎరిగినో వారు తన కుమారునితో స్వారూప్యము గలవారగుటకు వారిని ముందుగా నిర్ణయించును. మరియు ఎవరిని ముందుగా నిర్ణయించునో వారిని పిలిచెను, ఎవరిని పిలిచినో వారిని నీతిమంతులుగా తీర్చెను, ఎవరిని నీతిమంతులుగా తీర్చినో వారిని మహిమపరచెను. చదవబడిన వాక్య భాగమును ప్రభు మన వినికిల్లో దీవించును గాక. దేవుని వాక్యంలో మనం చదివాం, సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. మూల భాషలో దేవుడే సమస్తమును సమకూర్చి జరిగిస్తున్నాడు అని వ్రాయబడింది. అంటే మనం ప్రభువుని ప్రేమించగలిగితే, ఆయన
సువార్తకు లోబడగలిగితే, ఆయనను హృదయంలో చేర్చుకుంటే ఆ యొక్క రక్షణార్థముగా పరలోక సంబంధమైన దీవెనలన్నిటినీ కూడా మనం స్వతంత్రించుకునేలాగున ఈ లోకంలో ప్రభు మనకు తోడై ఉండి సమస్తమును కూడా సమకూర్చి జరిగిస్తున్నాడు రాయబడ్డది. ఎంత అద్భుతమైన మాట అండి ఇది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి సమస్తమును కూడా సమకూడి జరుగుచును. అంటే సమస్తమును సమకూర్చి జరిగించుచున్నాడు దేవుడు. 29వ వచనంలో దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు అందరిలో జ్యేష్ఠుడుగా ఉండులాగున ఆయన మనమందరము కూడా ఆ జ్యేష్ఠత్వంలో ఉన్న ఆ మహిమ రూపుడైన యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క స్వారూప్యంలోనికి మార్చబడులాగున ఆయనను మరి మన కొరకు ముందుగా నిర్ణయించాడు, మనలను ఆయన కొరకు నిర్ణయించాడు. అంటే ఆయన స్వారూప్యంలో మనం మారడానికి మనల్ని నిర్ణయించుకున్నాడు. అంటే ఎప్పుడైతే ఈ భూమి మీద యేసుక్రీస్తు ప్రభువారు తండ్రిని మహిమపరుస్తూ ఈ లోకంలో తండ్రి చిత్తాన్ని నెరవేర్చాడో, అలాగే మనం కూడా దేవుణ్ణి ప్రేమించుచున్నప్పుడు ఆయన చిత్తాన్ని జరిగించు ఆయన యొక్క విమోచన పొందుకుంటూ ఆయన కొరకు మనము జీవించినప్పుడు ప్రియులారా ఆయన స్వారూప్యంలోనికి మార్చబడతాం. తండ్రిని మహిమపరచుచున్నప్పుడు, తండ్రి చిత్తాన్ని మనం చేస్తున్నప్పుడు ఆయన స్వారూప్యంలోనికి మార్చబడతామని పరిశుద్ధ వాక్యం ద్వారా మనం గ్రహిస్తూ ఉన్నాం. మూడవదిగా 30వ వచనం చదువుతున్నాను చూడండి. మరియు ఎవరిని ముందుగా నిర్ణయించునో వారిని పిలిచెను, ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చెను, ఎవరిని నీతిమంతులుగా తీర్చెనో వారిని మహిమపరచెను. అంటే మనము భూమి మీద దేవుని ప్రేమించుచు ఆయన చిత్తాన్ని మనం చేస్తున్నప్పుడు, యేసుక్రీస్తు ప్రభువారు చూపిన మాదిరిని మనం కలిగి ఉన్నప్పుడు ఆయన స్వారూప్యంలోనికి మార్చబడడం మాత్రమే కాకుండా దేవుని యొక్క సన్నిధిలో ప్రియులారా ఆయన యొక్క మహిమను మనం స్వతంత్రించుకుంటున్నాం, తండ్రి యొక్క మహిమను స్వతంత్రించుకుంటున్నాం. అందుచేత ఈ యొక్క భూమి మీద ప్రభు నామాన్ని కనపరుస్తూ తండ్రి చిత్తాన్ని మనం చేస్తూ తండ్రిని భూమి మీద మహిమపరుస్తున్నప్పుడు మన సాక్ష్యముల ద్వారా మనకిచ్చిన దేవుని యొక్క మంచితనమును బట్టి ఆయన మన జీవితంలో చూపిన కృపలన్నింటిని బట్టి జ్ఞాపకం చేసుకుంటూ ప్రభువుని కనపరచడం ద్వారా అనేకమైన దీవెనలు స్వతంత్రించుకుందాం. ప్రభు ఈ మాటలు మన వెనుకల్లో దీవించును గాక. ఆమేన్. మహోన్నతుడైన మా తండ్రి, నీకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నా. ఈ సమయమందు నీ యొక్క ఆత్మ ద్వారా ప్రభువానికి స్తోత్రనైనా మా మధ్యలో చేస్తున్న కార్యముల కొరకై వందనాలు చెల్లిస్తూ, ఈ సమయంలో ప్రభా పరిశుద్ధాత్ముడా నా తండ్రికి స్తోత్రములు, సాక్ష్యము ద్వారా మీ నామాన్ని ఎంతగానో ఉన్నతంగా మహిమపరిచిన మీ దాసురాలను మీరు అభిషేకించి ఆరోగ్యం ఇచ్చి దీర్ఘాయుషించి నీ పరిచర్యలో వాడుకోమని ప్రార్థన చేస్తున్నా. అలాగే ప్రభువానికి స్తోత్రులైనా మరి మన కుటుంబం అంతటిని, అలాగే ఈ మాటలు వినిచున్న ఈ యొక్క కార్యక్రమమును వీక్షిస్తున్న ప్రతి ఒక్కొక్కరి జీవితంలో కూడా నీ ఆశీర్వాదాలు సమృద్ధిగా కృమ్మరించండి. వారు భూమి మీద నిన్ను ప్రేమించుటకు, మిమ్మల్ని మహిమపరచుటకు, మరి ప్రభు యొక్క స్వారూప్యంలోనికి మార్చబడుటకు కావలసినటువంటి కృపల మీదుగా దయచేసి ప్రభా మీరు నిర్ణయించిన ప్రకారముగా వారిని పిలిచావునైనా, పిలిచిన వారిని ప్రభా పరిశుద్ధపరచావు తండ్రి, పరిశుద్ధపరచబడిన వారిని ప్రభా మహిమపరిచావు. ఈ కార్యక్రమమును ఈ లోకంలో జీవించుతున్నంత కాలం ప్రతి ఒక్కొక్కరి జీవితంలో సంపూర్తిగా నెరవేర్చి మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని, ముఖ్యంగా ప్రభా ఈ యొక్క
యొక్క COVID-19 ద్వారా ఎంతమంది ఎఫెక్ట్ అయి ఉన్నారో వాళ్ళందరినీ కూడా ప్రభా మీరు తాకి స్వస్థపరిచి ప్రభానికి స్తోత్రం నాయన విడుదలమని ప్రార్థిస్తున్నాం. ఈ పథకాలన్నీ కూడా త్వరగా తెగిపోవడానికి ప్రభా అయానికి స్తోత్రం నాయన సమాజంగా కూడి మీ నామాన్ని ఘనపరచడానికి కూడా కృప చూపించండి ప్రభా. ఈ లోకంలో ఉన్న పరిస్థితులు అన్నిటి నుండి కూడా ప్రభా అయ్యా తండ్రి ప్రస్తుతం ఉన్న ఈ యొక్క పరిస్థితులు ఆందోళనలు అన్నిటి నుండి కూడా మీరు విడిపించి ప్రతి దేశంలో కూడా నీ నామాన్ని ఉన్నతంగా మహిమపరిచే కృప అనుగ్రహించవలసిందని మా ప్రభువును రక్షకుడైన యేసయ్య పరిశుద్ధ నామమున స్తుతించి వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క దివ్యమైన ప్రేమ, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి అద్భుతమైన కృప, పరిశుద్ధాత్మ దేవుని నిత్య సహవాసము, సమాధానము, ఆశీర్వాదము కూడి వచ్చిన మనందరకును సర్వలోకంలో ఉన్న సకల పరిశుద్ధులకును ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడైండును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. God bless you all.